హాయ్ అండి. నమస్తే. ఈరోజు రెండవ కార్తీక సోమవారం అని చెప్పేసి కీసరగుట్ట టెంపుల్‌కైతే వెళ్ళామండి. మేము ముందుగా అయితే ప్లానింగ్ చేసుకోలేదు. అప్పటికప్పుడు అనుకోకుండా బయలుదేరి వెళ్ళవలసొచ్చింది. అంటే సోమవారం కదా! వెళ్తే బాగున్ను అనుకుని వెళ్ళామనమాట. టెంపుల్‌లో అయితే మంకీస్ చాలా ఉన్నాయండి. కానీ ఆ టైంలో రష్ అయితే తక్కువే ఉంది. మేము ఈవినింగ్ 7:30 కల్లా రీచ్ అయ్యామండి టెంపుల్‌లోకి. అంత క్రౌడ్ అయితే లేరు. తక్కువ జనాలే ఉన్నారు. ఫ్రీగా అయితే దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించారట అండి. అందుకే ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నాడు. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి. చాలా పాజిటివ్ వైబ్‌గా ఉంటుందండి ఇక్కడ మాత్రం. జనాలు తక్కువే ఉంటారు. చాలా ప్రశాంతమైన వాతావరణంతో చాలా బావుంటుంది. ఇంకా మేమందరం పక్కనే హోమగుండం ఉందండి. ఒక హాల్ లాగా ఉన్నింది. అక్కడ అందరూ దీపాలు వెలిగించారు. మేము కూడా అక్కడ 365 వత్తులతో అందరం కలిసి దీపాలు వెలిగించి దాదాపు వచ్చిన వాళ్ళంతా దీపారాధన చేసుకున్నారు. కొందరేమో మొక్కు ఉన్నట్టుంది. కొందరైతే తాంబూలం గూడా ఇస్తున్నారు. పిండి దీపాలు వెలిగించుకుంటున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళ పూజా విధానంలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలాగే మేము కూడా దీపాలు తీసుకొని ముందుగా ప్రిపేర్డ్‌గా ఏది తీసుకెళ్ళలేదు. అక్కడే దొరికాయండి దీపాలు అన్నీ. బనానా, దీపాలు, కర్పూరం అన్నీ ఒక ప్లేట్‌లో సెట్ ఉంటుందండి. 200 ఛార్జ్ చేస్తారు. వీడియో కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ రీల్‌లో పోస్ట్ చేస్తాను.